శుభ్రంగా చేశాడు, పెన్షన్ లాపలేదు, వరద బాధితులు చేశాడు, మనుషులను పంపించి చూపించాడు. వాడు అజయ్ కుమార్ వచ్చి వాడు చూసి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ మంత్రులు ఎవడు రాలా, మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు, మా సావులే ఎదురు చూస్తున్నాడు. 3 పక్కల నుంచి కమ్మేసినవి నీళ్లు, ఒక్క పక్క కూట తెచ్చుకోవడం, గ్లాస్ నీళ్లు పోసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. మాకు ఎవరు కాదు, కేసీఆర్ చేశాడు, రేవంత్ రెడ్డి చేయలేదు, కొంగులేరు చేయలేదు, పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదండి. మాకేం కట్టుకున్న బట్టలతో ఒక్కొక్క జత తీసుకుని వచ్చామండి. మాకేమన్నా నిన్నటి నుంచి మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. మాకైతే పిల్లలతో బయటకు వచ్చేసాము. ఏం చేయాలో తెలియట్లేదండి. ఒక్క స్లాబ్ ఒక్కటి మిగిలింది, ఇంట్లో ఏమీ లేవండి. మాకు మొత్తం సామాను మొత్తం తలుపులు కూడా పోయాయండి. ఏం చేయాలో తెలియదు. న్యాయం ఏం చేస్తారో, నిన్న మంత్రి గారు వచ్చారు, భోజనాలు పంపిస్తామన్నారు, మాకు మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. మమ్మల్ని ఏం చేస్తారో చేయండి. ఈసారి ఏ ఒక్క మినిస్టర్ కూడా మాకు రాలేదు. నిన్నటి నుంచి ఇయాటి వరకు 40 గంటలు అయిందని 36 గంటలు మీరే అంటారు. మాకు ఇప్పటికొచ్చి ఒక మంచినీళ్ళు కాదు, ఏమీ లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చింది, కందాలు ఉపేందర్ రెడ్డి పువ్వాడ కోర్టు పంపించారు. మాకు ఇప్పటికొచ్చి ఎవరు న్యాయం చేయలేదు. ఆఖరి గవర్నమెంట్ ఆఫీసులు కూడా లేదు. ఇవాళ పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు చెప్తున్నారు, సార్ మరి నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల వరకు 13 అడుగులు నీళ్లలో ఉన్నాం కదా మేము, మమ్మల్ని కాపాడే నాదులు ఎవరున్నారు సార్? ఇవాళ వచ్చి మాకు మీరు లెగండి, జనం ఇట్లా చచ్చిపోతున్నారు, ఆగిపోతున్నారు అంటారు. మా బతుకులు ఎవరికి చూసుకోవాలి సార్? ఇప్పుడు మాకు న్యాయం జరగాలి.